మా భూములు పోతాయన్న ఫియర్ ఎక్కువ పనిచేస్తుంది. అందువల్ల అది జనంలో కనుక తీసుకెళ్ళగలిగితే జగన్కు నిజంగా ఛాలెంజ్ అని అనుకున్నది. మరి ఇప్పుడు ఈ రిజల్ట్ని బట్టి అది చేయగలిగారా? ఇది రెండవది. మూడవది ఏంటంటే ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది జగన్మోహన్ రెడ్డి పట్ల అనుకూలత ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేల పట్ల కాదు, స్థానిక నాయకుల పట్ల కూడా వ్యతిరేకత. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా తెలంగాణ జరిగింది అదే. కేసీఆర్ పట్ల సానుకూలత ఉన్న చోట కూడా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా జనం నమ్మటానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కూడా వైసీపీ స్థానిక నేతలు ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు చేశారో అక్కడ ప్రజలు ఈ యాక్ట్ నిజమని నమ్మారు. అంటే వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అది అయ్యే వరకు. అందువల్ల ఎప్పుడు డెవలప్మెంట్ మీద ఎక్స్పెండిచర్ లేక వెల్ఫేర్ స్కీమ్స్ జగన్ బటన్ నొక్కడం మొదలుపెట్టారు. వైసీపీ నేతలకు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆదాయం లేదు. ఇక వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ భూములు, మట్టి, ఇసుక, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు ఓడిపోయడానికి కూడా స్థానిక నేతలు చేసిన ఈ అరాచకత్వం కారణం లాస్ట్ ఎలక్షన్స్. ఎందుకంటే కృష్ణానది తీరం మొత్తం దోచుకెళ్ళారు కదా. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు దోచారు, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు దోచారు. సో అందువల్ల స్థానిక ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఒక కారణం. తర్వాత పార్టీ కంప్లీట్గా నిర్వీర్యమైంది. ఇది జగన్ స్వయంకృతాపరాధం. ఇప్పుడు జగన్ గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. ఏం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదు. గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అంటే నాయకునికి ఎమ్మెల్యేలకు కనెక్ట్ పోయింది, నాయకునికి మంత్రులకు కనెక్ట్ పోయింది, స్థానికంగా గ్రామ స్థాయి వరకు పార్టీ బాగా దెబ్బతిన్నది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బటన్ నొక్కే కార్యక్రమం మొదలైందో పార్టీకి ప్రజలకు మధ్య సంబంధం తెగిపోయింది. జగన్ ఆశించిందంటే నాకు ప్రజల సంబంధం ఉంటే సరిపోతుంది కదా అనుకున్నాడు. కానీ డెమోక్రసీలో అలా ఉండదు కదా, పార్టీ ఆర్గనైజేషన్ కూడా అవసరం కదా. ఇది నేను ఇవాళ జగన్ ఓడిపోతున్నాడు కనుక మాట్లాడుతున్న అంశాలు కాదు. నేను నెల కింద కూడా నేను మాట్లాడిన అంశాలు చెప్పాను. జగన్ ఓడినా గెలిచినా ఈ ఫ్యాక్టర్స్ అన్ని నిజం, ఓడినా గెలిచినా భారీగా దెబ్బ తగలబోతుందన్న నిజం. అందువల్ల ఇక క్లించింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్ గెలుస్తాడా ఓడతాడా తప్ప భారీ దెబ్బ తగులుతుందని ఊహించింది అది. సో ఎవరు కూడా 151 వస్తాయని ఊహించలేదు. సో రైట్. ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తే కనుక 105 స్థానాలలో కూటమి అభ్యర్థులు చాలా స్పష్టమైన మెజార్టీతో ముందంజలో ఉన్నారు. అలాగే ఎంపీ లోక్సభ స్థానాలకు సంబంధించి, ఏపీ లోక్సభ స్థానాలకు సంబంధించి 20 స్థానాలలో ట్రెండ్స్ రిలీజ్ అయితే దాంట్లో 18 స్థానాలలో కూటమి అభ్యర్థులు లీడింగ్లో చాలా స్పష్టమైన మెజార్టీతో ముందంజలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2 స్థానాల్లో లీడ్లో ఉంటే ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 17 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఎవరెవరు ఏ నియోజకవర్గాలలో వెనకబడ్డారు, ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మా కొలీగ్ దేవి అందిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏపీలో 105 స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. వైసీపీ 16 స్థానాల్లో లీడింగ్ చూపిస్తోంది. ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఎన్డీఏ కూటమి. మొత్తం స్పష్టమైన ఆధిక్యంలో టీడీపీ కొనసాగుతోంది. ప్రస్తుతం ట్రెండ్స్ వస్తున్నాయి, చూస్తూ ఉన్నాము. లీడ్స్ 105 స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. ప్రధానంగా పోలింగ్ జరిగిన సందర్భంలో ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయో అనాలిసిస్ మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ సంక్షేమమా అభివృద్ధి అన్న దిశగా ఏపీ ప్రజలు ఏమైనా తీర్పిస్తున్నారన్నది కూడా మనం చూస్తూ ఉన్నాము. చాలా వరకు కూడా వైసీపీ మంత్రులు ఓటమి దిశగా వెళ్తున్నటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాము. 25,000 పైచిలుకు మెజార్టీతో కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తుంది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనకంజలో ఉన్నారు. ఇక ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 7,952 ఓట్ల మెజార్టీతో ముందుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు ఆసక్తిని రేకెత్తించిన కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది అంటే అది పిఠాపురం అని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వంగా గీత ఇద్దరు కూడా బరిలో నిలిచారు. ఇటు వంగా గీత వైసీపీ నుంచి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ 7,952 ఓట్ల మెజార్టీతో ముందుకు వెళ్తున్నారు. చాలా వరకు కూడా ఒక ట్రెండ్ కనపడుతూ ఉంది. చాలా వరకు లీడ్స్ మనం చూస్తున్నాము. మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది టీడీపీ కూటమి. గుంటూరు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి ఆధిపత్యం కనబరుస్తూ ఉన్నారు. 25,384 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాం మనము.
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనకబడ్డారు. ఇక గన్నవరంలో వంశీ కూడా వెనకంజలో ఉన్నారు. యార్లగడ్డ వర్సెస్ వంశీ పెద్ద ఎత్తున వాళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయ వైరం ఉంది. నువ్వా నేనా అన్నట్టు కూడా తలపడ్డారు. అయితే వంశీ గన్నవరంలో వెనకబడి ఉన్నారు. ఇక మంగళగిరిలో లోకేష్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఇక ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా ఒక స్పష్టమైన ఆధిక్యం టీడీపీ కనబరుస్తున్నటువంటి